అయినా నేనేమి కష్టంగా భావించట్లేదు గోవిందా. డే 16 పాదయాత్ర అనకాపల్లి టు తిరుమల వెంకటేశ్వర దేవస్థానం. అసలు నిద్ర పట్టలేదు గోవిందా. లారీ సౌండ్స్ అలా హార్న్ సౌండ్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకెక్కడ కూడా వాష్రూమ్స్ లేవే. నా చీకట్లో హైవే పక్కకి వెళ్ళాం గోవిందా. ఇంకొచ్చేసాక పూజకి రెడీ అయిపోతున్నాను గోవిందా. అసలు అనుకోలేదు హైవే పక్కన స్నానం చేస్తానని. అయినా నేనేమి కష్టంగా భావించట్లేదు గోవిందా. భగవంతుడి పరీక్షలు పెడుతున్నాడని భావిస్తున్నాను గోవిందా. ఇంకా పూజ కూడా ముగించుకున్నాం గోవిందా. పూజ అయిపోయాక మళ్ళీ మా పాదయాత్రని ప్రారంభించాం గోవిందా. ఇంకా మేము వెళ్తున్న దారిలో చాలా పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కనబడింది గోవిందా. ఇంకా మనస్ఫూర్తిగా ఆంజనేయ స్వామికి దండం పెట్టుకున్నా. ఇంకా మెల్లగా సూర్యోదయం అయింది గోవిందా. మేము వెళ్తున్న దారిలో గోవిందుడు మాకు సద్ద ఏర్పాటు చేశాడు గోవిందా. సద్దని సేకరించి మళ్ళీ మా యాత్రని కొనసాగిస్తున్నాం గోవిందా. ఇంకా మధ్యాహ్నం భిక్షకు ఒక గుడి దగ్గర ఆగాం గోవిందా. మాకు భిక్ష ఏర్పాటు చేసిన వాళ్ళు దగ్గర 65 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి పెట్టారు గోవిందా. ఇంకా వాళ్ళు ఇచ్చిన తాంబూలంలో అట్టుపళ్ళు ఉంటే అక్కడ గోమాత ఉంటే పెట్టాను గోవిందా. కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ మా యాత్రని కొనసాగించాం గోవిందా. ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది గోవిందా. ఇంకా అలా నడుస్తున్నాం గోవిందా. ఈ రోజు మా గమ్యానికి చేరుకోవడానికి ఇంకా చీకటి పడిపోయింది గోవిందా. ఇంకా రాత్రి విశ్రాంతి తీసుకున్నాక ఆ ఊరు ఎమ్మెల్యే పార్టీ ఆఫీస్ లో మాకు వసతి కలిసేసారు గోవిందా. ఇంకా పూజకి రెడీ అయిపోతున్నాను గోవిందా. ఇంకా పూజ కూడా ముగించుకొని మా రాత్రి సర్ది కూడా సేకరించాం గోవిందా. ఇంకా అంతే గోవిందా. ఈ రోజు ఇలా ముగిసింది. మాకు ఉదయం మధ్యాహ్నం రాత్రి భిక్ష సర్ది ఏర్పాటు చేసిన వారికి అలాగే మాకు విశ్రాంతి తీసుకున్నాక వసతి కలిసేసిన వారికి ఆ వెంకటేశ్వర దీవెనలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గోవిందా. ఈ రోజు మొత్తం 37 కిలోమీటర్లు నడిచాం గోవిందా. థ్యాంక్ యూ.